వెల్కమ్ టు ఏకేఎం కిచెన్ అండి. ఈరోజు నేను మీకు చీజ్ గార్లిక్ బ్రెడ్ చేయడం చూపిపోతానండి. రెగ్యులర్గా బ్రెడ్ అందరూ రోస్ట్ చేసుకుని తింటుంటారు, కానీ ఇలా చేసి చూడండి ఒకసారి, మీకు చాలా ఇష్టం అవుతుంది. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటని చూపిస్తాను. నేను ఒక 4 పీసెస్ బ్రెడ్ తీసుకున్నానండి. నేను క్యూబ్ తీసుకున్నాను, బటర్ దీన్ని 2 తీసుకున్నాను. ఇక్కడ 2 చీజ్ స్లైస్ తీసుకున్నాను, 4 గార్లిక్ ముక్కలు, కొద్ది కొత్తిమీర, కొద్ది చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నాను. రండి ఎలా చేయడం చూపిస్తాను. నేను ఒక కప్పు తీసుకున్నానండి. కప్పు లోపల ఈ బటర్ యాడ్ చేసుకోండి. దీన్ని సాల్ట్ కంటే ఏం అవసరం లేదండి. ఆల్రెడీ బ్రెడ్లోనే కొంచెం సాల్ట్ ఉంటుంది, బటర్లో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను సాల్ట్ వేస్తే బాగుండదు. దీంట్లోనే చిల్లీ ఫ్లేక్స్ అండ్ కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఈ గార్లిక్ తురిమి వేసుకోవాలండి. నేను తురిమి వేసుకుంటాను. దీన్ని ముక్కలు తురిమి గార్లిక్ మీరు చాలా స్మాల్గా తురిమి వేసుకోండి. చాలా స్మాల్గా తురిమి వేసుకుంటే బాగుంటుంది, లేదంటే కొంచెం గార్లిక్ ఇది వేరే డిఫరెంట్గా ఉంటుందండి. ఇది అయిపోయిందండి. నేను తురుముకొనిచ్చినాను, దీనిలో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకుని మంచిగా కలిపి పెట్టుకోండి. ఇది కలుపుకున్నానండి. కలిపోయింది. ఇది బటర్ కొంచెం రూమ్ టెంపరేచర్లో పెడితే కొంచెం కలుగుతాయండి. ఒక 1 మినిట్ 2 మినిట్స్ పెడతాను అట్లా. నేను తర్వాత మీకు ఎలా చేయడం చూపిస్తాను. ఇది 2 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు నేను బ్రెడ్ పెట్టుకున్నాను. బ్రెడ్ లోపల మీరు ఒక చీజ్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇట్లా ఇలా చీజ్ ఓపెన్ చేసి లోపల పెట్టుకోండి. క్లోజ్ చేసుకొని దీనిపైన కలిపి పెట్టిన చీజ్ బటర్ని యాడ్ చేసుకోండి. బటర్ ప్లస్ దీన్ని ఇలా యాడ్ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. క్రంచ్గా కూడా వస్తుంది, మంచి క్రంచ్గా వస్తుంది. ట్రై చేసి చూసి వస్తాయి మీకు. ఇలా ఒక్క సైడ్ పెట్టుకోండి. ఇలా ఒక్క సైడ్ పెట్టుకున్న తర్వాత మీరు టమాటాను పెట్టుకోండి. టమాటాను పెట్టుకొని ఇంకొక సైడ్ అప్లై చేసుకోండి. సో ఇలాగే 2 పక్కలు తిప్పేసుకొని మీరు మంచిగా లోపల చీజ్ కొంచెం కరిగే వరకు, మీకు అంటే కొంచెం మెల్ట్ అయ్యే వరకు పెట్టుకుంటే ఇది రోస్ట్ అయిపోతుందండి. ఒక 2 మినిట్స్ పెట్టండి. 2 మినిట్స్ పెట్టి రోస్ట్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మీకు ఒక జస్ట్ రోస్ట్ చేస్తే సరిపోతుంది. లేదా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ పెట్టి రోస్ట్ చేసుకోండి. చాలా క్రంచిగా వస్తుంది. అన్నీ అయిపోయినాక మీకు చూపిస్తాను. సో వేడి గార్లిక్ చీజ్ బ్రెడ్ రెడీ అయిపోయిందండి. చాలా క్రంచిగా ఉంటుంది. లోపల చాలా ఇష్టపడి తింటారు పిల్లలు. మీరు కూడా ఇలాగే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది నాకు కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై.